కోవూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలంరెడ్డి దినేష్ రెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు ఇంతమల్లారెడ్డి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా కోవూరు మండలం పెళ్లకూరు కాలనీ సెంటర్లో టీడీపీ నాయకులు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు నటుడిగా అద్భుతమైన పాత్రలు పోషించి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన ముఖ్యమంత్రిగా పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈరోజు దేశమంతా అమలు అవుతున్నాయని తెలియజేశారు. ఇలాంటి గొప్ప నాయకుడిని మనమందరం జీవితకాలం గుర్తు పెట్టుకోవాలని నాయకులు తెలియజేశారు. టీడీపీ జనసేన కలిసి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇంతమల్లారెడ్డి, తిరుమూరు అశోక్ రెడ్డి, నాగరాజు, సుధాకర్ రెడ్డి, బాలరవి, విజయబాబు, నాటకరాణి వెంకట్, జనసేన నాయకులు గాదరాజి అశోక్ కుమార్, కొవ్వూరు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థాయిలో బాధ్యతలు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సాధారణంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు పేరు ఉంటేనే ఒళ్ళు పులకరించిపోయేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. భగవంతుని తలుచుకొని కళ్ళు మూసుకొని చూసామంటే అది రాముడి అవతారం కావచ్చు, కృష్ణుడి అవతారం కావచ్చు, ఏ అవతారం అయినా సరే కళ్ళ ముందు కనపడేటువంటి వ్యక్తి ఒకే ఒక మహానుభావుడు శరీర ప్రస్థానం ఉండాలంటే కేవలం ఎన్టీఆర్ అని చెప్పేదానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అట్లాంటి మహానుభావుడు 33 సంవత్సరాల సినీ ప్రస్థానం, 13 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, పేద ప్రజల యొక్క ఆశాకిరణం. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కోటని బద్దలు కొట్టి మరి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అనూహ్యంగా పార్టీ పెట్టడం, అధికారం చేపట్టడం, ఆంధ్ర రాష్ట్ర రూపురేఖల్ని మార్చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అట్లాంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం కూడా మనందరం గుర్తు చేసుకోవడం, చనిపోయినా కానీ ప్రతి ఒక్క మనిషి గుండెల్లో నిలబడేటువంటి వ్యక్తి ఒకే వ్యక్తి ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మొట్టమొదటిగా చెప్పుకునేటువంటి పేరు అది స్వర్గీయ నందమూరి